నిర్మల్ జిల్లాలో స్పష్టమైన ఆధిక్యతతో గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ కైవశం చేసుకుందన్నారు ఎమ్మెల్యే పెడ్మా బొజ్జు పటేల్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. బీజేపీ ఫేక్ గణాంకాలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతోందని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలిచి విజయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే పెడ్మా బొజ్జు పటేల్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కాంగ్రెస్ నాయకులలో ఉత్సాహం నింపింది. అదే ఉత్సాహంతో రాబోవు ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో పనిచేసి ఇదే తరహా ఫలితాలను సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పెడ్మా బొజ్జు పటేల్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో విజయ బావుటను ఎగురవేసింది. ఇక ఇదే విషయమై మనతో మాట్లాడడానికి ఖానాపూర్ ఎమ్మెల్యే పెడ్మా బొజ్జు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు డీసీసీ ప్రెసిడెంట్గా నియామకం కావడం వెనువెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలా ఉన్నాయి ఫలితాలు? ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా నియోజకవర్గంలో 196 గ్రామ పంచాయతీలలో 140 మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించారు. దాంతోపాటు 16 మంది స్వాతంత్రులుగా అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్గా గెలుపడం జరిగింది. వాళ్ళు కూడా కొంత రెబల్స్గా దిగడంతో వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కాబోతున్నారు. అదేవిధంగా కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలవడం అనేది జరిగింది. మరి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వీటన్నిటి కూడా చూసుకొని ప్రజలందరూ కూడా వన్ సైడ్గా డిసైడ్ అయ్యారు. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఫిగర్ కంటే 90% ఫిగర్ కూడా వచ్చే ఆస్కారాలు ఉండే. కానీ చాలా సందర్భాల్లో ఒకే క్యాండిడేట్ కాకుండా ఇద్దరిద్దరు క్యాండిడేట్ ఇవ్వడం, ముగ్గురు క్యాండిడేట్ ఇవ్వడం, ఆ రకంగా కొంత మాకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా నా నియోజకవర్గంలో అయితే 71% అంటే ఇంకా ఒక 16-17 మంది ఇంకా మిగతా వరకు చేసి 80% దాటబోతున్నాం. కాబట్టి నేను ఏమంటున్నానంటే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఎన్నిక రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు దాంతోపాటు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా విజయం సాధించబోతున్నాం. అంటే సార్, ప్రధానంగా నిర్మల్ జిల్లాలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు మొత్తంగా చూసుకుంటే మొత్తం నిర్మల్ జిల్లాలో ఎలా ఉన్నాయి ఫలితాలు? నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 398 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 220 కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 118, బీఆర్ఎస్ 23, మిగతా ఇండిపెండెంట్ క్యాండిడేట్ 37. అంటే ఈ 37 మంది కూడా 100% కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారంటే మా ఫిగరు 250 కంటే దాటిపోతుంది. కాబట్టి మొన్న మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ 80 సీట్లని అంటే నిర్మల్ నియోజకవర్గం పిలిచినామని నేను చెప్తున్నా గంటాపదంగా పేర్లతో సహా లిస్టుతో సహా మా దగ్గర ఉంది. అదే మహేశ్వర్ రెడ్డి గారు నువ్వు పేర్లతో సహా లిస్టుతో సహా చూపెట్టు అంటే బీజేపీ నేతగా ఇంత అబద్ధ ప్రచారం చేయడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఇదో వాస్తవంగా తెలుసుకొని మాట్లాడి మరి రాష్ట్ర నేతగా ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అబద్ధ ప్రచారం అంటే రేపటి రోజు లోకల్ బాడీ ఎన్నికలు మిగతా ఏదైతే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవడానికి కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీలో గెలవడానికి కావచ్చు అబద్ధం ప్రచారం చేసి బీజేపీ అక్కడ బలపడిందని. కానీ నిర్మల్ జిల్లాలో ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 220 మంది పేర్లు మా దగ్గర లిస్టులో ఉన్నాయి. ఇంక మిగతా ఇండిపెండెంట్లు ఒక 36 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా పార్టీలో నిన్నటి నుంచి ఆల్రెడీ జాయిన్ కావడం అనేది జరిగింది. మేము రేపు కాదు ఎల్లుండి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబోతాం. గౌరవ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు. మరి ఆ రోజు మేము లెక్కతో సహా పూర్తిసారి లిస్టుతో సహా మేము ఇవ్వబోతున్నాం. మరి నిన్న కాదు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కలవడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అభినందించారు. సరే అక్కడ అంటే వాళ్ళకంటే అధికంగా మేము ఉన్నప్పటికీ నిర్మల్ బుద్ధులు ఉన్నప్పటికీ కొంత బీజేపీ ప్రభావం ఉంది అనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే కానీ మాకంటే రేపు కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ వాళ్ళ మెజార్టీ లేదు. కాబట్టి ఈ రకంగా చాలా స్పష్టమైన మెజార్టీతో ప్రజలు తీర్పిచ్చినప్పుడు కూడా అబద్ధ ప్రచారాలతో ఏదో మేము బతుకున్నాం ఇంకా మేమే నడిపిస్తామనే కన్నట్టు మాట్లాడడం విడూరకరంగా ఉంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారిని మీరు కలిశారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఏవైతే కవాల్ టైగర్ రిజర్వ్ ఏరియాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇప్పటికే అధికారులు ఆపేసేసిన పరిస్థితి ఉంది. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లారా? ఏం కాబోతుంది ఆ విషయం? ఈరోజు సీఎం దృష్టికి తీసుకెళ్లడం అని జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆ ఏరియాలో మొత్తం టైగర్ జోన్ ఏరియా ఉంటుంది. దానిలో 254 ఇళ్ళన్నీ పూర్తిస్థాయి ఆగిపోవడం అనేది జరిగింది. నేను సీఎం గారికి మొన్న చెప్పిన, దాంతోపాటు మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి సార్ గారితో చెప్పిన, మరి కొండ సురేఖ్ గారికి చెప్పిన, పీసీఎఫ్ని కూడా నేను స్వయంగా కలిసిన.
కలిసి యాక్చువల్లీ ఈ రోజే మీటింగ్ ఉండే, మరి అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. మరి త్వరలోనే ఆ యొక్క ఫారెస్ట్ ఇష్యూకి సంబంధించిన మీటింగ్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఏర్పాటు చేసుకుని త్వరలోనే దాని యొక్క పరిష్కార మార్గం కూడా చూపబోతున్నాం. ఇది అంటే మా ఖానాపూర్ నియోజకవర్గంలో మొత్తంగా స్పష్టమైన ఆధిక్యాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మాకిచ్చారు. అదేవిధంగా ఇద్దరు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా దాదాపు స్పష్టమైన ఆధిక్యం మాదేనని వెడమ బొజ్జు